యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నర్సాపురంలో ఏకదాటిగా వాన, ఇబ్బందుల పాలైన స్థానిక ప్రజలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోజనపై ఆగ్రహం, విశాఖలో రోడ్డెక్కిన విద్యార్థులు, యువకులు. రేపు వైజాగ్ చేరుకోనున్న ఉపరాష్ట్రపతి, ట్రయల్ రన్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది. పల్లెల రహదారులు పరమదారుణం, వాన కురిస్తే అడుగు తీసి అడుగేయడం కష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గంటపాటు ఏకదాటిగా వర్షం కురిసింది. ఫలితంగా రహదారులు నీట మునిగాయి. మెయిన్ రోడ్, స్టీమర్ రోడ్ ప్రాంతవాసులు ఇబ్బందుల పాలయ్యారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటోందని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ భవంతిలో దొంగతనం జరిగింది. 15 లక్షల విలువైన సామాగ్రిని దొంగలు అపహరించారు. తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. తూర్పు మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిందకి మాట్లాడడం జరుగుతుంది. వాయిస్ అయితే ఏం చెప్పట్లేదు. ఉక్కు
పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో విద్యార్థులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సహించబోమని హెచ్చరించారు. విశాఖ ఏబిఎన్ కాలేజీ నుంచి పాత పోస్టాఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి మయూక్ బిశ్వాయ్, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కీ మాట్లాడుతూ ఆనాడు ఉక్కు ఉద్యమంలో పాల్గొని పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కానివ్వబోమని తేల్చెప్పారు. With the steel plant movement. The central government, this BJP government in our country, they are trying to destroy the public properties, public sectors. They are trying to sell everything from airport to port, and now they are trying to sell this Visakhapatnam steel plant. This is what we can say. This is a lifeline of this Visakhapatnam city. It is a proud for as a symbol of pride for our country also. Numerous people, thousands of people are dependent on this plant, but it is very unfortunate the way they are trying to dismantle this plant. They are trying to destroy this public sector, and that is why we are protesting against such activities of Modi government. Why we are extending solidarity from the students, because we the students who sacrificed for this plant, to build this plant. 32 people sacrificed their life. Among them 9 were the students, and here also these are responsibility for us when they are trying to destroy our education sector. So we believe our battle is not different. The battle of the fission. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరులో తెలిపారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం ఆహ్వానించదగ్గ అంశమన్నారు. అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం 45 రోజుల పాదయాత్ర గడచిన 685 రోజులుగా వారు అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం రాష్ట్రమంతా కూడా చూస్తున్నారు, దేశమంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు అందరూ వాడు చేసేటువంటి పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతాంగాన్ని పూర్తిగా కూడా అన్యాయం చేశారు. ఈ రాష్ట్రానికి అసలు కనీసం దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పౌరుడైనా నా రాజధాని ఇది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి రైతుల పైన కక్షపూరిత ధోరణితో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. రకరకాలైనటువంటి ఆందోళనలు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతాంగానికి మనం మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలంగాణ నుంచి కోదండరామ్ గారు కూడా ఆయన మద్దతు తెలపడం నిజంగా కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు వైసీపీకి తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మద్దతుగా నిలబడడం కూడా మనం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దాన్ని పూర్తిగా కూడా స్వాగతించాలా. ఎక్కడికక్కడ
అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఒకసారి మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రానికి అన్యాయం జరిగినా, రైతులకు అన్యాయం జరిగినా మరి రైతులుగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అటువంటి వారందరూ కూడా వారికి మద్దతుగా నిలబడండి. ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖపు ఆలోచనలు మరి ఈరోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కోర్టులలో అన్నిట్లో కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ మరి ఈరోజు కొట్టివేసినా, వ్యతిరేకంగా వచ్చినా కనీసం దానికి సిగ్గుపడే పని కానీ, నేను చేశాననేటువంటి నైతికమైనటువంటి బాధ్యత వహించేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే నిజంగా కూడా ఇది చాలా మూర్ఖంగా ఉండేటువంటి ఆలోచన, ఒక తుగ్లక్ పరిపాలన అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు భగవంతుని దగ్గరికి వారు వచ్చేటప్పుడు దాదాపు డిసెంబరు 29 గ్రామాల రైతులకు సంబంధించి దాదాపు 40 డిసెంబర్ 17వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అన్ని చోట్ల కూడా వాళ్లకు మద్దతు ఇస్తూ రాజధాని రైతుల మహాపాదయాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ యాత్రలో భద్రత, బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏపీ గురించి హేళనగా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ 3వ వార్డు కాల్వలో మురుగు నిలిచిపోయింది. ఫలితంగా దుర్గంధం వెలువడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు మున్సిపల్ కమిషనర్తో పాటు మేయర్కు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇకనైనా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నేను సింగరాణి కాలేజీలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యి ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఈ విధంగానే మొన్న కిందటి నెలలో 7వ తారీఖున వచ్చినటువంటి భారీ వర్షాల మూలంగా ఇళ్లల్లోకి నీరు వచ్చినాయి. నీళ్లు వచ్చిన తర్వాత బయట నుంచి కొట్టుకొచ్చినటువంటి వాటర్ మూలంగా మట్టి మోరీల్లో పెరిగిపోయి మొత్తం అంతా కూడా ఆ మోరీ పైకి లేచిపోయి అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ విధంగానే ఉన్నది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేసాము, విన్నవించాము. మా కౌన్సిలర్ గారికి కూడా మేము చెప్పాము. ఆ విధంగానే హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మేము విషయం తెలియజేసాం. హెల్త్ వీళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన సూపర్వైజర్ వాళ్ళకి కూడా నేను తెలియజేసాం. వాళ్ళు మేము చేయలేము అంటున్నారు. ఈ విధంగా గత నెల రోజులుగా వర్షాలు తగ్గిపోయినప్పుడు కూడా ఒక 2 చెరువుల నుంచి వచ్చే నీళ్లు ఒక డ్రైనేజ్లో కలపడంతో ఒక డ్రైనేజీలు పొంగిపోయి ఇక్కడ ఉన్నటువంటి సిఎంఆర్ కాలనీ రోడ్ నెంబర్ 9 కానీ 10 కానీ 3, 4 ఉన్నటువంటి డ్రైనేజ్ అన్నీ కూడా ఇళ్లలోకి రిటర్న్ కొట్టడం జరుగుతూ ఉంది.
ఈ ప్రాబ్లం గత నెల రోజులు ఇట్లా ఉన్నప్పుడు కూడా కమిషనర్ గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి అనేక సార్లు మేము తీసుకెళ్ళడం జరిగింది. ఒక పెద్ద కన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక పని పూర్తి చేయమని చెప్పి మేము వాళ్ళని అడుగుతా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ వాళ్ళు పంపించడం లేదు. కన్ఫర్మేషన్ ఇప్పటివరకు 2 నెలల నుంచిగా మున్సిపల్లో ఉన్నటువంటి కన్ఫర్మేషన్ ఆపరేటర్ లేడని చెప్పి దాన్ని అందులో పెట్టుకొని పూజ చేయడం జరుగుతుంది తప్పితే ఇక్కడ ఉన్న ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ పంపించడం జరగలేదు. ఆపరేటర్ 2 నెలలుగా దొరకలేదని చెప్పి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా ఆపరేటర్ లేడు, పంపిస్తామని చెప్పి చెప్తున్నారు తప్పించి కన్ఫర్మేషన్ ప్రైవేట్గానే తెప్పిమని చెప్తే తెప్పిస్తామని చెప్పి వారం రోజుల నుంచి చెప్పడం జరిగింది. క్లీన్ చేయడానికి క్రేన్ డ్రైనేజీలు అన్నీ కూడా ఉసుకే జామ్ అయిపోయి క్రేన్ తెప్పిమని చెప్పి కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం, మేయర్ గారు చెప్తా ఉన్నాం. తెచ్చి గత శనివారం రోజు కమాన్ దగ్గర 3 మాన్యువల్స్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మాన్యువల్స్ అక్కడే ట్రైన్ మెషిన్స్ అక్కడే ఉన్నాయి తప్పించి ఆ రోజు నుంచి మళ్ళీ వర్కర్స్ వచ్చింది లేదు, వర్క్ చేసింది లేదు. ఈరోజు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు మా ప్రజలు ఎన్ని రోజులు ఈ యొక్క డ్రైనేజీలో నిలవాలి, ఎన్ని రోజులు ఈ డ్రైనేజీలో నడుచుకుంటూ పోవాలి, ఎంతమంది కాళ్ళు ఇరగొట్టుకోవాలి, చేతులు ఇరగొట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపు ఉదయం విశాఖ రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సబ్బవరం దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి చేరుకుంటారు. ఆయన రాకను పురస్కరించుకొని విమానాశ్రయ భద్రతా సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు. చెప్తుంటే మనసు వినపడదు, ఇంకొకరికి చెప్పండి స్పెషల్గా. పని చేస్తుందా బుర్ర ఏమన్నా? స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా కొన్ని పల్లెలు ఇంకా దయనీయ స్థితిలోనే ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకలకుంట, బాగ్దాదిపల్లి, చీకటివారిపల్లి గ్రామాలకు సరైన రహదారి లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. అత్యవసర సేవల వాహనాలు ఈ గ్రామాల్లోకి రావడం సాధ్యం కావడం లేదు. ఇక వర్షం కురిస్తే గుంతల నిండా నీరు నిలిచిపోతోంది. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు నేను చూపించే దారి బ్రహ్మంగారు మఠం మండలం రేకలకుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చీకటవారిపల్లె బాగదిపల్లికి పువ్వు దారి. ఈ దారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరే చూడొచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ బహుశా ఈ 2 గ్రామాలు చేసుకున్న పాపం ఏమిటో నాకైతే అర్థం కావటం లేదు. ఈ గ్రామాలకు ఇంతవరకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. కనీసం వృద్ధులు, బాలింత స్త్రీలు, ఆరోగ్యం బాగాలేక ఉన్నటువంటి పేషెంట్లు కనీసం ధర్మాసుపత్రికి పోవడానికంటూ కనీసం రహదారి సక్రమంగా లేదు. దయచేసి మీడియా మిత్రులు అలాగే బ్రహ్మంగారు మఠం మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు దయచేసి ఈ 2 గ్రామాలకు తొందరగా రోడ్డు వేపించాల్సిందిగా కోరుచున్నాను సార్. మరీ దారుణంగా ఉంది సార్ ఈ రోడ్డు. కనీసం ఈ రోడ్డును వేస్తే కొంచెం వరకు బాగుంటుందని సార్. దయచేసి చీకటవారిపల్లెకు బాగాదిపల్లికి రోడ్డు వేయవలసిందిగా కోరుచున్నాను సార్. నమస్కారం సార్.
టీడీపీ జనసేన ఎన్నికల బరిలో లేకపోయినప్పటికీ వాటి తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వైసీపీ ఎంపీటీసీ రహమతుల్లా ఖాన్ అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనని 80,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీటీసీలు బాబా షరీఫ్, వైసీపీ విద్యార్థి విభాగం కన్వీనర్ కేశవ పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ ఉప ఎన్నిక సమావేశానికి వచ్చినటువంటి నా ఎంపీటీసీ బాబా షరీఫ్ గారికి మరియు మండల వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ కేశవ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మనకు గతంలో మన బద్వేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారు అకాల మరణం చెందడంతో ఈరోజు బద్వేల్లో ఉప ఎన్నిక జరిగింది. అందుకు గాను సుబ్బయ్య గారి సతీమణి సుధమ్మ గారికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సుధమ్మ గారు మన ఎమ్మెల్యే తరఫున కన్సెన్స్ చేశారు. దానికి నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా. బద్వేల్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ కూడా లేదు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నాయి. కానీ టీడీపీకి తెరసాటు వెనుక రాజకీయం టీడీపీ ఎప్పటి నుంచో చేస్తూ వస్తూ ఉంది. అదేవిధంగా మన బీజేపీకి తెర వెనుక జనసేన మరియు టీడీపీ రెండు కుమ్మక్కయ్యి ఈరోజు రాజకీయ సంస్కారం చేశాయి. అది ఈ రాష్ట్ర ప్రజలు మరియు ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు బద్వేల్లో మాకు తెలిసి మేము తిరిగాం కాబట్టి, మొత్తం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం కాబట్టి మాకు తెలిసి 70,000 నుండి 80,000 వరకు ఈరోజు మన సుధమ్మ గారికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సుధమ్మ గారికి ఈరోజు మెజార్టీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈరోజు కష్టపడ్డారు. ఎందుకంటే మన కడప జిల్లాలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు మేము ఈరోజు తీసుకెళ్ళాం ప్రజల్లోకి. అవి అందరు గమనిస్తూ ఉన్నారు. మాకు పథకాల ద్వారానే ఈరోజు ఈ ప్రజలు ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే ఎటువంటి డబ్బులకు, ప్రలోభాలకు ఈరోజు ప్రజలు లొంగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు మాత్రమే ఈరోజు ఓటేశారు. మాకు 60,000 నుంచి 70,000 వరకు మెజార్టీ తెస్తారని వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా బద్వేల్లో 281 పోలింగ్ బూతులు ఉంటే దాంట్లో అట్లీస్ట్ 10 బూత్లలో మాత్రమే బీజేపీ ఏజెంట్లు ఉన్నారు. ఈరోజు మిగతా బూత్లలో మొత్తం. తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ పై మెరుపుదాడి చేశారు. నిరుద్యోగి ఆసంపల్లి మహేష్ ఆత్మహత్య చేసుకున్నా అది కేసీఆర్ ప్రభుత్వ హత్య అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను వంచారని ఆరోపించారు. నిరుద్యోగులను గాలికి వదిలేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. విద్యార్థులకు వెంటనే నోటిఫికేషన్లు మీడియా అరే మీరు కంట్రోల్ చేసుకోండి సార్. నేను మీడియాని ఇక్కడ అన్నా 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 మీరు వెళ్ళండి అబ్బా, మీరు వెళ్ళండి. నేను మీడియా వాళ్ళు పంపించుకోండి. వాళ్ళు
ఐకేపీ కేంద్రాలు తప్పనిసరిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జనగామలో ఆందోళన నిర్వహించిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వింతిపత్రం సమర్పించారు. పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు మోటే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచారావు శ్రీనివాస్ రెడ్డి, జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్ పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఐకేపీ సెంటర్ ద్వారా వరి ధాన్యాన్ని వెంటనే ఐకేపీ సెంటర్ ద్వారా వరి ధాన్యాన్ని వెంటనే ఐకేపీ సెంటర్ ద్వారా వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం మండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి జిందాబాద్ 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 మారిందన్న ఊరు మారిందన్న ఊరు మారిందనడానికి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రైతు పండించే పంట గిట్టుబాటు ధర కల్పించాలి రైతు పండించే పంట గిట్టుబాటు ధర కల్పించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాపురంలో ఏకదాటిగా వాన, ఇబ్బందుల పాలైన స్థానిక ప్రజలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనపై ఆగ్రహం, విశాఖలో రోడ్డెక్కిన విద్యార్థులు, యువకులు. రేపు వైజాగ్ చేరుకోనున్న ఉపరాష్ట్రపతి, ట్రయల్ రన్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది. పల్లెల రహదారులు పరమదారుణం, వాన కురిస్తే అడుగు తీసి అడుగేయడం కష్టం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 News. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.